Hello, welcome to Quantum Online Academy. This is Dr. Nagaraju Pendam. In this video, we are discussing about one more important science and technology topic, that is Willow. అదేంటిదో మనం ఒకసారి చూద్దాం. ఈ గూగుల్ సంస్థ వాళ్ళు అన్వెయిల్ రెజల్యూషనరీ క్వాంటమ్ చిప్, దట్ ఈజ్ విల్లో. ఇది ఒక రెవల్యూషనరీ అంటే విప్లవాత్మకమైనటువంటి క్వాంటమ్ చిప్. ఇది ప్రామిసింగ్ అన్మ్యాచ్డ్ స్పీడ్ అండ్ బ్రేక్ త్రూ. ఇది చాలా స్పీడ్గా పనిచేసేటటువంటి విల్లో అనేటటువంటి, విచ్ వన్ ఇట్ ఈస్ విల్లో అనేటటువంటి మైక్రో చిప్ను, క్వాంటమ్ చిప్ను గూగుల్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. గూగుల్ అన్వెయిల్స్ revolutionary quantum chip. That quantum chip name is Willow అనేటటువంటి విప్లవాత్మకమైనటువంటి కొత్తనైనటువంటి క్వాంటమ్ చిప్ను గూగుల్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. Willow can perform a standard benchmark computations under 5 minutes that would take one of today's fastest supercomputer 10 septillion means 10 to the power of 25 years, a number that vastly exceeds the age of the universe. ఈ ప్రపంచం కనుగొనబడినటువంటి దాని ఏజ్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పనిచేసేటటువంటి ఒక మైక్రో చిప్ను వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. విల్లో అనేది కెన్ పర్ఫార్మ్ ఏ స్టాండర్డ్ బెంచ్ మార్క్ కంప్యూటేషన్స్ అండర్ 5 minutes. 5 minutesలోనే ఇది 10 to the power of 5 years క్యాలిక్యులేషన్ కూడా చేయడం జరుగుతుంది. దట్ వుడ్ టేక్ వన్ ఆఫ్ టుడేస్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ 10 septillion అంటే 10 to the power of 25 years, ఏ నెంబర్ దట్ వాస్ట్లీ ఎక్సీడ్స్ ద ఏజ్ ఆఫ్ ద యూనివర్స్. ఇందులో ఎర్రర్స్ కూడా వస్తాయి. మరి ఎర్రర్స్ ఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఛాలెంజెస్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎర్రర్స్ అనేవి ఒక గొప్పనైనటువంటి ఛాలెంజ్, రైట్? ఎందుకంటే ఇవి క్యూబైట్స్లో ఉంటవి. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ యూనిట్స్ను మనం క్యూబైట్లో చూస్తాం. ద యూనిట్స్ ఆఫ్ ద కాంప్యూటేషన్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్యూబైట్ have a tendency to rapidly exchange the information with their environment, making it difficult to protect the information needed to complete a computation. ఇది చాలా ర్యాపిడ్గా, చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు ఇది ఇన్ఫర్మేషన్ ఎన్విరాన్మెంట్కి ఇస్తుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఎర్రర్స్ అనేవి మన గ్రేట్ ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నాం. టిపికల్లీ ద మోర్ క్యూబైట్స్ యూ యూజ్, the more errors you will occur, then the system will become as a classical. ఎర్రర్స్ చాలా వచ్చినావు అనుకో, నువ్వు మోర్ ప్రాబ్లమేటిక్లో ఉంటావు. అంటే క్వాంటమ్ సిస్టమ్ విల్ బికమ్ యాజ్ ఏ క్లాసికల్ సిస్టమ్గా మారుతుంది అని చెప్తుండు. ఈ విల్లో అనేది కెన్ రెడ్యూస్ ద ఎర్రర్స్. ఈ మైక్రో చిప్, ఈ విల్లో అనేటటువంటి క్వాంటమ్ చిప్ రెడ్యూస్ ద ఎర్రర్స్ ఎక్స్పోనెన్షియల్లీ యాజ్ వి స్కేల్ అప్ యూజింగ్ ద మోర్ క్యూబైట్స్. ఇది ఏం చేస్తుంది అంటే ఎక్కువ క్యూబైట్లు ఉంటే ఎక్కువ ఎర్రర్స్ వచ్చి అది క్లాసికల్గా మారేటటువంటి సిస్టమ్ను కంప్లీట్గా రెడ్యూస్ చేసి, ఇఫ్ యూ మోర్ క్యూబైట్స్ యూ హ్యావ్ టు యూజ్, దెన్ యూ ఏబుల్ టు ఎక్స్పోనెన్షియల్లీ యూ ఏబుల్ టు గెట్ ద మోర్ reducing the errors. That is very important. Willow can reduce errors exponentially as we scale up using more cubites. More cubites వాడితే ఎర్రర్స్ మోర్ రావాలి, కానీ అట్లా కాకుండా ఇది ఎక్స్పోనెన్షియల్గా ఎర్రర్స్ని తగ్గిస్తుంది. అందుకే ఇది క్వాంటమ్ చిప్, కొత్తనైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చిప్ను వీళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. ఇక వచ్చేటటువంటి సూపర్ కంప్యూటర్లన్నీ కూడా ఎంత ఫాస్ట్గా పనిచేస్తేవి అంటే 5 minutesకు 10 to the power of septillion కాలంలో చేసేటటువంటి పనులన్నిటి కూడా ఇది చేస్తుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్. I will teach you in every week. Thank you.